కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడలో జనసేన పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు కామేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు మా ప్రతినిధి కామేశ్వరరావు. చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టి 1 year గడుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన టీడీపీ నాయకులంతా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ ఈ సంవత్సరంలో ప్రజల్ని మోసం చేశారంటూ వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ ఈరోజు వెన్నుపోటు దినంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. ఈ నేపథ్యంలో అంటే 1 year కాలంలో ప్రభుత్వాన్ని ప్రజల్ని మాయ చేసి ప్రజలకి ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదు. మొత్తం కావున చంద్రబాబు నాయుడు చేసింది వెన్నుపోటు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈరోజు మొత్తం కూడా వెన్నుపోటు దినంగా ఈరోజు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోపక్క ఈ సంవత్సర కాలం 1 year పాటు ఈ పరిపాలన అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 1 year గడుస్తుంది. 1 yearలో చేసిన అభివృద్ధి వాటి మీద మొత్తం బేస్ చేసుకుని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిపి 1 year కాలం పాటు విజయోత్సవాలు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చేయనున్నారు. మరి కొద్దిసేపట్లో మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీ అధికార నేతలందరూ కూడా మొత్తం వారి నియోజక సభలు అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు కూడా చేయనున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే ప్రారంభంగా ఈ నేపథ్యంలో మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఈరోజు వెన్నుపోటు అంటే రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వెన్నుపోటు దినం అని ఒక నామకరణం చేసి వెన్నుపోటు దినంగా ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకులందరూ కూడా చేయనున్నారు. మరి కొద్దిసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా 2 పార్టీలు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2 పార్టీలు ఆడివేడిగా అయితే మాత్రం ఈ పక్క విజయోత్సవాలు మరో పక్క ఏదైతే ఉందో వెన్నుపోటు దినాలు 2 కూడా ఏకకాలంలో ఉదయం 10 గంటలకైతే ప్రారంభం కానున్నాయి.